హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈషా మూవీ ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ అనమాట. ఇది ఒక హర్రర్ సినిమా. నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్గా సినిమా నుంచి అయితే బయటకు వచ్చిన హర్రర్ సినిమా కింద అయితే ఇదైతే ఉండడం. చాలా సినిమాలు ఏమైనా హర్రర్ సినిమాలు తీస్తున్నారు, అంతా భయపెట్టే విధంగా అయితే లేదనమాట. ఒక నలుగురు వ్యక్తులు మూఢనమ్మకాలు నమ్మరు. ఆ మూఢనమ్మకాలు లేవని చెప్పడానికి, ఆత్మలు కట్ట లేవని చెప్పడానికి ఈ సినిమాలో మెయిన్ థీమ్ కింద తీసుకొని అయితే వెళ్ళడం జరిగింది. ఆ నలుగురు ఆత్మలు లేవని ఏ విధంగా ప్రూవ్ చేశారు, ఉన్నాయా లేదా అనేది అయితే సినిమాలో చూపించడం అయితే జరిగింది. ఆ నలుగురు ఒక హౌస్లో ఉంటారనమాట. ఆ హౌస్లో ఏం జరిగింది, వీళ్ళు బయటపడ్డారా లేదా, ప్రాణాల నుంచి బయటపడ్డారా లేదా, ఆత్మలు ఉన్నాయి లేవని నిరూపించగలిగారా లేదనేది సినిమా యొక్క థీమ్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సింపి పాడదొబ్బడనమాట. ప్రతి హర్రర్ ఎలిమెంట్స్ని బాగా అయితే రాసుకోవడం జరిగింది. హర్రర్ ఎలిమెంట్స్ నుంచి స్టోరీని అయితే డైరెక్టర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. నాకైతే అలాగే అనిపించింది అనమాట. ప్రతి 5 నిమిషాలకి స్లోగా తీసుకెళ్ళి హర్రర్ సీన్స్ పెడతా ఉంటాడు అనమాట. ప్రతి 10 నిమిషాలకి గుండె దడదడలాడే విధంగా భయపెడతా ఉంటాడు అనమాట. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కొద్దిగా అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్లో ఇంకా హర్రర్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్లో సింపుల్గా అయితే తేల్చడం అయితే జరిగింది, ఏ విధంగా ఆత్మల నుంచి బయటపడ్డారు అనేది. నలుగురు కూడా అలాగే ఇంకా సీనియర్ యాక్టర్ పృథ్వీ కూడా ఒక ప్రేతాత్మను రక్షించేవాడి కింద యాక్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా అయితే చేయడం జరిగింది. వీళ్ళు నలుగురు కలిపి 5గురితో స్టోరీ ఉంటుంది. ప్రతి 5 నిమిషాలకి ఎంగేజింగ్ చేస్తాడు. ఏం జరుగుతుంది సీట్ నుంచి కదలకుండా స్క్రీన్ తిప్పకుండా చేస్తూ ఉంటాడు. ఎప్పుడు భయపడతామా అన్న టైపు స్క్రీన్ ప్లే అయితే వేసుకోవడం జరిగింది అన్నమాట. ప్రతి అలాగా స్లోగా తీసుకెళ్ళి భయపడుతున్నాడు. భయపెట్టడం అంటే తెలిసిందే కదా మనకు. సింపుల్గా దెయ్యం వచ్చి రావడం, ఏ ఆత్మలు రావడం, పేదాత్మలు రావడం ఆ విధంగా చూపిస్తారనమాట. మెయిన్గా ఎక్కడైతే మంచి బీజిఎం మంచిగా సౌండ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ చూడండి ఉలిక్కి పడతారనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చివరి వరకు కొడతానే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హర్రర్ ఎలిమెంట్స్ని బాగా లేపడం అయితే జరిగిందనమాట. నలుగురు వ్యక్తులు కూడా హెబ్బా పటేల్ అందరూ కూడా యాక్టింగ్ అయితే నలుగురు కూడా ఇద్దరు యాక్టర్స్ అనమాట. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేయడం జరిగింది. అందరూ కలిపి ఒక ఇంట్లో ఒక మంచి హర్రర్తో ఈ యొక్క సినిమా అయితే ఉండడం అయితే జరిగిందనమాట. నాకైతే స్క్రీన్ ప్లే కానీ అలాగే స్టోరీ కానీ చాలా బాగా అయితే నచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చాలా హర్రర్ సినిమాలు అని చెప్పి ఫెయిల్ అవుతున్నాయి, కానీ ఈ సినిమా ఆ విధంగా అయితే ఫెయిల్ అవ్వడం అయితే జరగలేదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, అలాగే తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలని ఫుల్గా సాటిస్ఫైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సినిమా ఇది కూడా పైసా వసూలు సినిమా సాటిస్ఫైడ్ అవుతారు. ఛాంపియన్ మూవీ కన్నా నేను 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూశాను. ఫస్ట్ చాయిస్ కింద నేను ఈషా ఇస్తాను, సెకండ్ చాయిస్ కింద సంబాళ ఇస్తాను, మూడో చాయిస్ కింద ఛాంపియన్ ఇస్తాను. ఈ 3 సినిమా కూడా బాగున్నాయి. అన్నింటిలో కన్నా నాకు బాగా నచ్చింది ఈషా సినిమా అయితే బాగా నచ్చింది. సినిమా చూసిన వాళ్ళు ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ విధంగా అనిపించింది. ఇప్పటివరకు వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా ఛానల్ రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.